నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. క్రైస్తవ విశ్వాసంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి భావన ఏమిటి అంటే రక్షణ అనేటటువంటిది. రక్షణ అనేటటువంటి పదము క్రైస్తవ విశ్వాసంలో వారు విశ్వసించేటటువంటి బైబిల్ గ్రంథంలో ఈ పదానికి ఎక్కడ లేనటువంటి ప్రాముఖ్యత అనేటటువంటిది ఉంది. రక్షణ అనేటటువంటి పదము మనము ఉపయోగించినప్పుడు దానికి పర్యాయ పదంగా విమోచన అని కూడా వాడచ్చు. ఈ రక్షణ అనేటటువంటి భావము క్రైస్తవ విశ్వాసంలో మిగిలినటువంటి మత విశ్వాసాల కంటే పూర్తిగా భిన్నమైనటువంటిది. మరి దేవుడు పాపంలో పడి నిత్య నాశనంలోనికి పోయేటటువంటి ఒక వ్యక్తిని రక్షించేదానికి కష్టమైనటువంటి పనులు చేయమని చెప్పి ఏమీ చెప్పడంలే, కేవలము విశ్వాసం మాత్రము ఉంచమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడండి. ఎందుకంటే మనుషులకి వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ అతిశయాన్ని బట్టి మేము మా ప్రయాసతోటి, మా కష్టంతోటి, మా ప్రయత్నంతో మేము సాధన చేసి రక్షణని సంపాదించుకుంటే దానికి ఒక అర్థం ఉంది. దట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్. యూదులు కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్మరంటే బికాజ్ ఆఫ్ దిస్ థింగ్. రక్షణ అనేటటువంటిది నీకు నువ్వే సంపాదించుకోవాలి, వేరే వాళ్ళు నీకు దానం ఇచ్చేటటువంటిది ఏంది, దట్ కెనాట్ బి ఏ సాల్వేషన్ అని చెప్పి వాళ్ళు వాదిస్తారు. యూదులు, ఇశ్రాయేలీయులు ఎందుకు యేసు ప్రభుని నమ్మరు అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఆచరించి, ఇదిగో ఉపవాసాలుండి, ఇదిగో బలి అర్పణలు అర్పించి, ఇదిగో దాన ధర్మాలు చేసి, వీటన్నిటినీ చేసి నువ్వు ప్రయాసపడితే ఆ దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా నువ్వు జీవించి అప్పుడు చేస్తే దేవుడు నీకు రక్షణ అనేటటువంటి సాల్వేషన్ అని వాళ్ళు అనుకుంటారు దాన్ని. కానీ యేసు ప్రభువుల విశ్వాసం ఉంచితే రక్షణ ఇస్తాడు అనేటటువంటిది వాళ్ళకి ఒక రకంగా చాలా ఎగతాళిగాను దీన్ని మాక్ చేస్తారు. అందరికీ ఉండేటటువంటి ప్రాబ్లం అదేనండి. ప్రయాస పడకుండా, కష్టం లేకుండా, సాధన లేకుండా, ఉపవాసాలు లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, కేవలము యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, ఆయన నీ కోసం తిరిగి లేచాడు, నా పాపాలని క్షమించని చెప్పి ఆయన అడిగినంత మాత్రాన దేవుడు రక్షణ ఇస్తున్నాడంటే అది అనేక మందికి చాలా మింగుడు పడనటువంటి విషయం. కానీ ఒక ప్రశ్న అడుగుదాం, ఇది నిజంగా అంత సులువైనటువంటిదేనా? యేసు ప్రభువు ద్వారా దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ అది అంత చాలా చౌకబారుదా? ఈజ్ ఇట్ టూ ఈజీ? ఈజ్ ఇట్ టూ చీప్? నిజంగా అదంత చౌకబారుగా ఉండేటటువంటి మోక్షమేనా ఆ భావము లేదంటే ఆ క్రియ? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నీ పాపాలని క్షమించేదానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ నిమిత్తమై శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. ఆయన శరీరాన్ని ధరించింది ఎక్కడో ఒక దూరంగా ఉండేటటువంటి ఒక రాక్షసుని, 10 తలల రాక్షసుని చంపేదానికి ఆయన నరావతారాన్ని ఎత్తలే, లేదంటే తన కుటుంబంలో ఉండేటటువంటి ఒక వ్యక్తిని రక్షించుకునేదానికి ఆయన నరావతారము ఎత్తలే. సృష్టికర్త ఎందుకు శరీరాన్ని ధరించాడంటే నీ ప్రాణాన్ని, నీ ఆత్మని, నీ దేహాన్ని విమోచించేదానికి ఆయన కూడా నీలాగా శరీరాన్ని ధరించి ఆ శరీరాన్ని ఆయన తనకై తానుగా బలి అర్పణగా అర్పించి నువ్వు చేసినటువంటి పాపములకి ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. సులువైనటువంటి కార్యం కాదు. ఈ లోకంలో ఆయన జీవించి మానవుడు పర్ఫెక్ట్గా జీవిస్తే ఏ విధంగా ఉండాలి దేవుని యొక్క చిత్త ప్రకారము, ఆయన ప్రమాణాల ప్రకారం అనేటటువంటిది ఆయన జీవించి, ఆయన చూపించి ఆ పర్ఫెక్ట్ లైఫ్ అనేటటువంటిది, ఆ హోలీ లైఫ్ అనేటటువంటిది, ఆ రైచియస్ లైఫ్ అనేటటువంటిది దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన కనపరిచి దాన్ని చూపించి అంత పర్ఫెక్ట్ బాడీని, పాపం లేనటువంటి శరీరం అది, పాపం లేనటువంటి రక్తం అది, పాపం లేనటువంటి ఏకైక వ్యక్తి తన యొక్క శరీరాన్ని పాప పరిహారార్థ బలిగా ఆయన సమర్పించాడండి. అంత పర్ఫెక్ట్ గాడ్, అంత పర్ఫెక్ట్ సాక్రిఫైస్ తన శరీరం ద్వారా చేసి నీకు రక్షణ ప్రసాదించడము అనేటటువంటి దాంట్లో నీకు విలువ ఏమీ కనిపించడం లేదా? అది నీకు అంత చౌకబారుగా అనిపిస్తుందా? అదేవిధంగా నువ్వు చేసేటటువంటి ధర్మకార్యాలు, నీ ధార్మిక ప్రవర్తన, నీ నీతి ప్రవర్తన, నువ్వు చేసేటటువంటి దాన ధర్మాలు, నీ ప్రార్థన, నీ భక్తి దేవుడు చేసిన కార్యం కంటే గొప్పవా?
ఆ దేవుడు ఈ లోకంలో జీవించినటువంటి జీవితానికి సమంగా నీ జీవితాన్ని నువ్వు పెట్టగలవా? ఆయన జీవితంతో నీ జీవితాన్ని పోల్చుకోగలవా? నువ్వు పుట్టినప్పటి నుంచి ఏ పాపం లేకుండా జీవించావా? ఇవన్నీ నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం. సో అంత పర్ఫెక్ట్ లైఫ్ని దేవుడు సాక్రిఫైస్గా ఆయన సిలువలో సమర్పించాడు. దాని మీద విశ్వాసం. కాబట్టి యేసు ప్రభువులో విశ్వాసం అని చెప్పడం అనేటటువంటిది మాటల్లో చెప్పినప్పుడు సులువుగా అనిపిస్తుంది, కానీ దానికి చెల్లించబడినటువంటి ఖరీదు అనేటటువంటిది వెల కట్టబడలేనటువంటిది. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహాపవిత్రుడగు దేవుడు, ఏమాత్రము పాపం లేనటువంటి దేవుడు, దోషం లేనటువంటి దేవుడు తన శరీరాన్ని నీ కోసమై పాప పరిహారార్థ బలిగా సమర్పించినప్పుడు ఆయన చెల్లించినటువంటి విలువ, వెల అనేటటువంటిది నువ్వు నేను వెల కట్టలేం. అది కాదు అని చెప్పి నువ్వు తృణీకరించి నీ యొక్క సొంత శక్తి మీద, నీ సొంత ప్రయత్నం మీద, నీ యొక్క సొంత ధార్మిక ప్రవర్తన మీద, నీ యొక్క భక్తి మీద, నీ ప్రార్థన మీద, నీ ఉపవాసాల మీద, పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా, పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతుల్ని ఆచరించడం ద్వారా, కర్మకాండ ద్వారా నువ్వు దేవుడితోటి ఆ యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణకి సంపాదించుకోవాలనుకుంటావు. ఒకసారి బేరీజు వేసుకొని చూసుకో. నువ్వు ఎన్ని వ్యసనాల్లో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పాపంలో పట్టుబడి ఉన్నా, నువ్వు కేవలము విశ్వాసం ఉంచడం ద్వారా, చిత్తశుద్ధితో యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచడం ద్వారా, చిత్తశుద్ధి అంటే అర్థం ఏమిటి అంటే నిజంగా హృదయపూర్వకంగా ఎటువంటి నాటకాలు లేకుండా, ఎటువంటి అబద్ధాలు లేకుండా యేసు ప్రభు నీ కోసం నిజంగా సిలువలో చనిపోయాడని చెప్పి విశ్వాసం ఉంచడం. చిత్తశుద్ధి అంటే దెర్ ఇస్ నో హిపోక్రసీ ఇన్ యువర్ ఫెయిత్. పై మాటలు ఏముండవు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్పి నువ్వు ఇస్తావు. అంటే సిన్సియర్ ఫెయిత్. కేవలం దాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతాయి నువ్వు చేసేటటువంటి క్రియలు, కార్యాలు అనేటటువంటివి. అప్పుడు నువ్వు ఆ దేవుడి యొక్క ప్రేమను రుచి చూసిన తర్వాత నువ్వు దాన ధర్మాలు చేయడం ప్రారంభిస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థనలు మొదలు పెడతావు. అప్పుడు నువ్వు ఉపవాసాలు చేయడం ప్రారంభిస్తావు. అప్పుడు దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా, ఆయన ఆజ్ఞలకి అనుగుణంగా నడవడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మార్పు అనేటటువంటి దాని వలన రక్షణ కలగదు. దోస్ సీరియస్ ఆఫ్ ఈవెంట్స్ దే డు నాట్ లీడ్ టు సాల్వేషన్. కానీ రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ అనేటటువంటిది నీ జీవితంలో క్రియలని, కార్యాలని, అనేకమైనటువంటి మార్పుల్ని, చేర్పుల్ని తీసుకొని వస్తుంది. ఎంత తేడా ఉంది! మార్పు నీ జీవితంలో రక్షణకి తీసుకొని రాదు, కానీ రక్షణ నీ జీవితంలో మార్పు తీసుకొని వస్తుంది. చేంజెస్ డు నాట్ లీడ్ టు సాల్వేషన్. చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు మేక్ ఇన్ యువర్ లైఫ్, దే డు నాట్ లీడ్ టు సాల్వేషన్. కానీ సాల్వేషన్ బ్రింగ్స్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఏమండి, ఎంత తేడా ఉందండి! ఎంత తేడా వస్తుందంటే, ఈ రక్షణ పొందిన తర్వాత, ఈ రక్షణ పొందినటువంటి వ్యక్తులు యేసు ప్రభు కోసం తమ ప్రాణాలనైనా వాళ్ళు విడిచిపెట్టేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. నువ్వు క్రైస్తవ చరిత్రను కానీ నువ్వు కానీ చదివితే, తమ నమ్మినటువంటి యేసు ప్రభు కోసం ఆస్తులను వదులుకున్నారు, ప్రాణాలని త్యాగం చేశారు, అనేకమైనటువంటి హింసలను భరించారు, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి ప్రకటించారు. ఈ మార్పులన్నీ వచ్చినాయి. దేనివల్ల వచ్చినాయి? వారికి కలిగినటువంటి రక్షణ వలన ఇవి వచ్చినాయి. ఎంత తేడా ఉందో మీరు చూడండి. సాల్వేషన్ అనేటటువంటిది నీ జీవితంలో అన్ని పెను మార్పుల్ని తీసుకొని వస్తుందండి. యేసు ప్రభుల విశ్వాసం నుంచి రక్షణ పొందిన తర్వాత యు నో దట్ యు ఆర్ సేవ్డ్. యు నో వెన్ యూ డై, దిస్ వెరీ మూమెంట్ యు నో దట్ యూ విల్ గో టు హెవెన్. అంత అష్యూరెన్సు, అంత కాన్ఫిడెన్స్ అనేటటువంటి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇస్తాడు. కానీ నువ్వు నీ యొక్క దాతృత్వం మీద, నీ యొక్క ఉపవాసాల మీద, నీ ప్రార్థన మీద, ధర్మబద్ధమైనటువంటి ధార్మికమైనటువంటి ప్రవర్తన మీద ఆధారపడి అక్కడికి పోయిన తర్వాత రక్షణ వచ్చిందో లేదో తేల్చుకునేదానికి దీనికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించు. 2 ఉదాహరణలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తానండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 48 నుంచి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిన కూర్చుని వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన,
నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానివై వెళ్ళుమని చెప్పాను. ఈ వాక్య భాగంలో చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పేసి నేను ముందుకు పోతానండి. ఈమె జీవితంలో పాపంలో నివసిస్తూ ఉంది. ఎంతకాలం నుంచి పాపంలో బ్రతుకుతూ ఉందో, బట్ షీ వాజ్ ఏ కన్ఫర్మ్డ్ సిన్నర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దట్ టౌన్. ఆ పట్టణంలో ఉండేటటువంటి జనులందరి దృష్టిలో అందరికీ తెలుసు ఆమె పాపంలో బ్రతుకుతుందని. బహుశా ఆమె ప్రాస్టిట్యూషన్లో బ్రతుకుతుందేమో మనకు తెలియదు. బట్ షీ వాజ్ లివింగ్ ఇన్ సిన్. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల దగ్గరకు వచ్చి ఆయన పాదముల దగ్గర ఏడుస్తూ కళ్ళ నీళ్ళతోటి ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో ఆ పాదాలని తుడిచి వాటికి అత్తరు పూసి ఆయన్ని ఆరాధించింది. ఈ పని చేసినటువంటి వ్యక్తి పాపంలో జీవిస్తుంది. ఆమె జీవితంలో ఆమెకి ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నాయో నీకు నాకు తెలీదు. బట్ షీ వాజ్ లివింగ్ ఇన్ సిన్. వీ కెన్ ఓన్లీ గెస్. బట్ వన్ థింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్, షీ వాజ్ లివింగ్ ఇన్ సిన్. ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తుందంటే, బికాజ్ ఆఫ్ ద బర్డన్ ఆఫ్ సిన్. హృదయంలో ఉండేటటువంటి నేను పాపంలో జీవిస్తున్నాను, దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాను, ఐ ఆమ్ బౌండ్ ఇన్ సిన్ అని చెప్పేటటువంటి భావం ఉండొచ్చు. ద వెయిట్ ఆఫ్ ద సిన్ అనేటటువంటిది అయి ఉండొచ్చు. దాంట్లో ఉండేటటువంటి దుఃఖం అనేటటువంటిది ఆమె హృదయాన్ని వేధిస్తుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె హృదయంలో నుంచి దుఃఖం అనేటటువంటిది పెళ్ళుబుకింది. ఆయన పాదాలని కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది, ఆరాధించింది. ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి అంటే, హృదయంలో ఉండేటటువంటి జీవితంలో ఉండేటటువంటి పాపాన్ని తొలగించుకునేదానికి ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఏమండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి, అక్కడ మీ దృష్టి దేని మీద పెడతారంటే, యేసు ప్రభు 2 మాటలు అన్నాడు. 1, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. 2, నువ్వు సమాధానము గల దాని వైపము, నీ విశ్వాసము నిన్ను రక్షించను. అదే స్పాట్లో అప్పటికప్పుడు అక్కడికక్కడ యేసు ప్రభు పాపాలని క్షమించాడు, ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఆమె ఆ సమాధానాన్ని ఆ రక్షణని పొందుకునేదానికి ఆమె ఎన్ని వ్రతాలు చేసింది, ఎన్ని దాన ధర్మాలు చేసింది, ఆ రక్షణను పొందుకునేదానికి, ఆ మోక్షాన్ని పొందుకునేదానికి, ఆ పాపాల నుంచి విడిపించబడేదానికి ఆమె ఎంత ధర్మబద్ధంగా ధార్మికమైనటువంటి జీవితము జీవించింది, ఆమె ఎంత పవిత్రంగా జీవించింది, ఏమి జీవించింది, ఆమె దగ్గర ఏమైనా ఉన్నాయంటే షీ వాజ్ మోరల్లీ టోటల్లీ బ్యాంక్రప్ట్ అండి. ఏమీ లేదు ఆమె దగ్గర. కానీ విశ్వాసంతో యేసు ప్రభు పాపాలను క్షమించగలడు అనేటటువంటి విశ్వాసంతో వచ్చింది. చిత్తశుద్ధి కలిగినటువంటి విశ్వాసం. ఆమె నాటకం చేయడంలే అక్కడ. షీ వాజ్ నాట్ ఎ హిపోక్రైట్, చేయడంలే. ఆమె ఆ విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఆమెలో కలిగినటువంటి ఆ యొక్క రిపెంటెన్స్, మారు మనసు అనేటటువంటి దాన్ని బట్టి అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆమె పాపాలని క్షమించి ఆమెకు రక్షణ అనేటటువంటిది దయచేశారు. అంటే దాన్ని కొంచెం విపులంగా వివరించి చెప్పుకుంటాం. ఈ స్త్రీ యేసు ప్రభు సమక్షంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన మరుక్షణమో లేదంటే ఆమె చనిపోయింది అనుకోండి, ఆమె పరలోకానికి చేరుతుందా, ఆమె చేసినటువంటి పాపాలను బట్టి నిత్య నరకంలోనికి చేరుతుందని మీరు చెప్పండి. యేసు ప్రభు మాటల ప్రకారం ఆమె యేసు ప్రభు దగ్గర సమాధానాన్ని పొందింది, రక్షణ పొందింది. ఆయన దగ్గర నుంచి ఆమె బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళంగానే ఆ ఇంట్లో నుంచి అట్లా బయటకు అడుగు పెట్టగానే ఆమె చనిపోయింది అనుకుందాం. లెట్ us ఇమాజిన్ చనిపోయింది అనుకుంటే, ఆ చనిపోయినటువంటి ఆ క్షణంలో ఆమె పరలోకంలోకి చేరుతుందా, ఆమె చేసినటువంటి దుష్కార్యాలను బట్టి, పాపాన్ని బట్టి నిత్య నరకంలోనికి పోతుందా? మీరు చెప్పండి. యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ విశ్వాసము నిన్ను రక్షించును అని చెప్పినప్పుడు ఆమె యొక్క పాప శిక్షని ఆయన రద్దు చేశాడు. నిత్య నరకాన్ని, నిత్య నాశనాన్ని ఆయన కొట్టివేశాడు. ఆమె చనిపోయినటువంటి మరుక్షణము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె దేవుని యొక్క సన్నిధిలోనికి, మహాపరిశుద్ధుడగు దేవుని యొక్క సన్నిధిలోనికి ఆమె ప్రవేశిస్తుందండి. అది ఇన్స్టాంటేనియస్ సాల్వేషన్. అప్పటికప్పుడు అక్కడికక్కడ దేవుడు నీకు ఇచ్చేటటువంటి రక్షణ ఆ విధంగా ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్. ఆమె రక్షణ పొందేదానికి ఆమె చాలా ఒక సీరియస్ ఆఫ్ మంచి ఈవెంట్స్ అనేటటువంటివి, క్రియలు అనేటువంటివి చేసుకుంటూ వచ్చి రక్షణ పొందలే. అంత తేడా ఉందండి. అది మనము ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి విషయం.
ఎంత తేడా అండి. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనన్ను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. ఇక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పి మళ్ళీ మనం చెప్పుకునేటువంటి విషయానికి వస్తాం. దేని నుంచి ప్రారంభించుకున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు, ఆ తర్వాత వచ్చి శీల, వాళ్ళిద్దరూ చెరసాల్లో బంధింపబడి ఉన్నారు. ఫిలిప్పు అనేటటువంటి పట్టణానికి వచ్చారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మంచి కార్యం చేశాడు. అపవిత్రాత్మని వెళ్ళగొట్టాడు. అపవిత్రాత్మని వెళ్ళగొడితే దానివల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏంటంటే ఒక చిన్నదాని యొక్క జీవితం, ఒక యువతి యొక్క జీవితాన్ని ఆయన బాగు చేసినందువల్ల, అపవిత్రాత్మ నుంచి విడిపించినందువల్ల ఆయన కలిగినటువంటి పర్యవసానం ఏంటంటే, కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆయన్ని జైల్లో వేసి బాగా కొట్టారండి. ఆయన్ని శిలను బాగా కొట్టారు, బొండల్లో బిగించారు. ఆ రాత్రి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఆ బొండల్లో బిగించినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని, దేవుడిని స్తుతిస్తూ వాళ్ళు గడుపుతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు జోక్యం చేసుకుని ఒక పెద్ద భూకంపం అనేటటువంటిది వచ్చింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, గోడలు కదిలిపోయినాయి, పునాదులు కదిలిపోయినాయి. చెరసాల్లో ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇక్కడ ఉండేటటువంటి ఆ పౌలు, శీల కూడా అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆ చెరసాల అధికారి, ఆ జైలర్ ఉంటాడు కదండి, ఆయన బయటకు వచ్చి అంతా చూసి ఏం చేశాడంటే తాను కత్తి తీసుకొని చంపుకోబోయాడు. పౌలు ఆపి ఆయనతో ఏమన్నాడంటే, మేమందరం ఇక్కడనే ఉన్నామయ్యా, నీకు నువ్వు హాని చేసుకోవద్దు అని చెప్పి పౌలు ఆయనతో మాట్లాడాడు. అప్పుడు ఆ చెరసాల అధికారి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వేశాడు. అయ్యా, రక్షింపబడాలంటే ఏమి చేయాలి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమి సమాధానం ఇచ్చాడంటే, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించిరి అని చెప్పి రాయబడింది. ఇక్కడ చూడండి, పౌలు ఈ వ్యక్తికి రక్షణ ఇవ్వాలి అని చెప్పి పౌలు చేసినటువంటి పని ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు, అంటే సువార్తను బోధించాడు. ఏముంది సువార్తలో? దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపి మానవాళి యొక్క పాపములను క్షమించేదానికి ఆ కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. యేసు ప్రభు నీ పాపాలు నా పాపాలు క్షమించేదానికి సిలువలో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినంన తిరిగి లేచాడు. దేవుని యొక్క వాక్యం అంటే ఆ రోజు రాత్రి బహుశా ఆయన దాన్ని అంత క్లుప్తంగా చెప్పుండొచ్చు. దాని మీద ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఈ చెరసాల అధికారి దాని మీద విశ్వాసం ఉంచాడు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఎందుకంటే మనం దీన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక కాంటెక్స్ట్లో మనం ఒక సందర్భంలో చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాసంలో రక్షణ అనేటటువంటిది ప్రాసెస్ కాదు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధతలో ఎదగడం అనేటటువంటిది ప్రాసెస్, దాన్ని ఒప్పుకుంటాం. రక్షణ పొందేదానికి యూ డోంట్ హ్యావ్ టు డూ ఏ సీరియస్ ఆఫ్ ఈవెంట్స్, యాక్షన్స్. నీ జీవితం అంతా కూడా అటువంటి చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు అక్కడికక్కడ రక్షణ ఇవ్వబడుతుందని చెప్పి ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి వాక్యంలో మనము చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈ చెరసాల అధికారికి పౌలు, శీల వాక్యాన్ని బోధించారు, సువార్తను బోధించారు. ఆ వ్యక్తి నమ్మకం ఉంచాడు. విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తిసం కూడా తీసుకున్నారు. ఆ రోజు రాత్రికి అప్పటికప్పుడే బాప్తిసం కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా జరిగిపోయింది. చూడండి, ఇక్కడ మీకు ఎక్కడైనా కూడా అపోస్తలుడైనటువంటి పౌలు, ఏమయ్యా నువ్వు దేవుని యొక్క పరలోకంలోనికి చేరాలంటే, నీకు మోక్షం రావాలంటే, రక్షణ కలగాలంటే, విమోచన కలగాలంటే నువ్వు ఇదిగో ఇన్ని ధర్మ సంబంధమైనటువంటి ఆజ్ఞల్ని ఆచరించాలి అని చెప్పాడా పౌలు? శీల చెప్పలే. నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలయ్యా రక్షణ పొందాలంటే, దేవుడి యొక్క పరలోకంలో చేరాలంటే ప్రతి సంవత్సరము చేయాలయ్యా అని చెప్పాడా? చెప్పలే. నువ్వు దేవుని యొక్క పరలోకంలో నీకు చేరాలా, రక్షణ పొందాలా, మోక్షం పొందాలంటే చూడు, నువ్వు కొన్ని పుణ్యస్థలాలు ఉన్నాయి,
ఇశ్రాయేల్ దేశంలో వాటిని నువ్వు దర్శించాలా, పోయి దర్శించుకో, అప్పుడు నీకు పుణ్యం వస్తుంది, తర్వాత నువ్వు పరలోకంలోకి చేస్తావు అని చెప్పాడా? చెప్పలే. నువ్వు రక్షణ పొందాలి, మోక్షం పొందాలంటే నీ ఆస్తిని తీసుకెళ్ళి దాన ధర్మాలు చేసేసేయి, అప్పుడు రక్షణ వస్తుంది అని చెప్పి పౌలు చెప్పాడా? చెప్పలే. లేదంటే పితరుల యొక్క ఆచారాల్ని, వారి యొక్క సంప్రదాయాల్ని ఆచరించమని చెప్పాడా? చెప్పలే. నువ్వు బలి అర్పణ ఇవ్వాలి అని చెప్పాడా? చెప్పలే. ఇవి ఏవి కూడా చెప్పలే. కేవలము ఒక్కటే చెప్పాడు, యేసు ప్రభు యొక్క శిలువను గురించి చెప్పాడు, పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు, ఆ రక్షణ సువార్తని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దాన్ని ఆధారంగా చేసుకొని అదే రోజు రాత్రి ఆ గడియలోనే ఆ ఇంటి వారందరూ, చెరసాల అధికారి యొక్క ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారండి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ సాల్వేషన్ ఈజ్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాసెస్. ఈ రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. అనేకమైనటువంటి క్రియలు, కార్యాలు నువ్వు చేసుకుంటూ పోతావు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందేవు కాబట్టి ఇవి చేస్తావు. రక్షణ పొందేదానికి ఇవి నువ్వు చేయడంలే. యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో రక్షణ అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసంలో చాలా భిన్నమైనటువంటి భావం. సమకాలీన సమాజంలో ఉండేటటువంటి మిగిలిన మత విశ్వాసాలకి దానికి పోలిక అనేటటువంటిది లేదు. యేసు ప్రభువుని ద్వేషించేదానికి, క్రైస్తవ విశ్వాసాన్ని దూషించేదానికి, ఎగతాళి చేసేదానికి కారణము ఏమిటి అంటే, కొంతమంది బైబిల్ చదవకపోవడం వల్ల, పైన అక్కడక్కడ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వినడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది ఇట్ ఈజ్ టూ ఈజీ టు బిలీవ్ అండ్ ఇట్ ఈజ్ టూ చీప్. దీంట్లో మానవుని యొక్క ప్రయత్నము అనేటటువంటిది ఉండదు, మానవుని యొక్క ప్రయాస అనేటటువంటిది లేదు. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ విశ్వాసంలో ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటున్నాడంటే వాని యొక్క ప్రయాసను బట్టి, వాని యొక్క ప్రయత్నాన్ని బట్టి, వాని యొక్క సాధనను బట్టి, వాని యొక్క మంచితనం బట్టి ఏమి కూడా లేదండి. ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే, నీకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుని యొక్క రక్షణ అనేటటువంటిది లోకంలో ఉండేటటువంటి వ్యక్తులకి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎంత భిన్నత్వమో చూడండి. కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇది టూ ఈజీ కాబట్టి, చాలా సులువుగా ఉంది వినేదానికి, నమ్మేదానికి చాలా సులువుగా ఉంది కాబట్టి, లేదంటే చాలా చౌకగా ఉంది కాబట్టి ఇది ఖరీదు లేనటువంటిది కాదు. దీనికి వెల చెల్లించినటువంటి వ్యక్తి దేవుడే. ఆయనే నీ కోసం సిలువలో నీ పాపములు క్షమించబడేదానికి వెల చెల్లించి నువ్వు పరలోకంలో చేరేదానికి చోటు సంపాదించి పెట్టాడండి. ఇంత గొప్పదండి అది. సో గ్రేట్. నీ జీవితంలో ఈ దినమున ఒక గొప్ప మార్పు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దాకా నువ్వు ఎటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలతో సతమతమవుతూ ఉన్నావు. రక్షణ పొందాలంటే ఇంత కష్టము అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు, నాకు తెలియదు. ఇంత కష్టము నువ్వు చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. యేసు ప్రభువు చేసినటువంటి కార్యం మీద నువ్వు విశ్వాసం ఉంచు. చిత్తశుద్ధితోటి, ప్రభువా నా జీవితంలో పాపముంది, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపముల కోసం నువ్వు సిలువలో చనిపోయి సమాధిని చేయించి తిరిగి లేచావని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఇందులో నాటకం లేదు, వేషధారణ లేదు, పై మాటలు కాదు. చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా యేసు ప్రభువుని నువ్వు అంగీకరించి నీ దేవుడుగా, నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా ఆయన నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకుంటే ఈ దినమున ఇదే స్పాట్లో నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ గదిలో అయితే కూర్చుని ఉన్నావో, ఏ పరిస్థితుల్లో అయితే ఈ వాక్యం వింటున్నావో, దట్ వెరీ ప్లేస్ అండ్ దట్ వెరీ మూమెంట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గ్రాంట్ యూ సాల్వేషన్. దేవుడు నీకు రక్షణ అనేటటువంటి దాన్ని ప్రసాదిస్తాడు. అది తేడా. చూడండి, ఇంత గొప్పదండి రక్షణ. దేవుడు మనుషుల కోసం చేసిన రక్షణ ఇంత గొప్పది. చూడండి, నా పదం చూడండి. దేవుడు మనుషుల కోసం చేసినటువంటి రక్షణ ఇంత గొప్పది. మనుషులు సంపాదించుకున్నటువంటి రక్షణ కాదు ఇది. మనుషులు సాధించినటువంటి రక్షణ కాదు ఇది. మనుషులు సాధించినటువంటి మోక్షం కాదు ఇది. దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం. అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అంటాడు. ఇంత గొప్ప రక్షణ అంటే
గ్రేట్ సాల్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ సాల్వేషన్. దేవుడు నీ కోసం చేసినటువంటి ఆ క్రియ, ఆ కార్యం అనేటటువంటిది, యేసు ప్రభులో చేసినటువంటి కార్యం అనేటటువంటిది, ఇట్ ఈజ్ ఏ గ్రేట్ వర్క్. దానికి సమానమైనటువంటిది నువ్వు చేయలేవు. నీ జీవితంలో ఆ దేవుడు చేసినటువంటి కార్యము, యేసు ప్రభు ద్వారా చేసినటువంటి కార్యానికి సమానమైనటువంటి కార్యాన్ని ఏ మానవుడు కూడా చేయలేడు. అది దేవుడు చేసినటువంటి క్రియ. అది దానికి సమానంగా నువ్వు ఎదగలేవు. నువ్వు చేసేటటువంటి క్రియలు ఏవి కూడా దానికి సాటి కావండి. ఇంత గొప్ప రక్షణ అని చెప్పి అందుకని అంటాడు గ్రేట్ సాల్వేషన్. అంత గొప్ప రక్షణని నువ్వు కానీ నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు ఏ విధంగా తప్పించుకుంటావు? చూడండి, ఒకవైపు దేవుని యొక్క రక్షణలో దేవుడు చూపినటువంటి ప్రేమ నీకు స్పష్టంగా బయలుపడుతూ ఉంది. ఆయనే నీ కోసం పాప పరిహారార్థ బలిగా చనిపోవడం అనేటటువంటి దేవుని యొక్క ప్రేమను చూపించేటటువంటి క్రియ, అది కార్యము. నువ్వు కాదు అంటున్నావు. అది కాదు అని చెప్పి నువ్వు కానీ అంటే, ఇక్కడ బైబిల్లో ఏమని చెప్పి రాయబడిందంటే, దేవుని యొక్క ఉగ్రతను కూడా తప్పించుకోలేం. బైబిల్లో కనిపించేటటువంటి దేవుళ్ళలో ఉండేటటువంటి ఒక లక్షణము ఏమిటి అంటే, పాపాన్ని సహించలేనటువంటి దేవుడు, పాపాన్ని శిక్షించేటటువంటి దేవుడు. ఆ పాపం మీదకి ఆయన ఉగ్రత అనేటటువంటిది, ఆ ఉగ్రతని నువ్వు తప్పించుకోలేవు. ఆ దేవుని యొక్క ఉగ్రత మహోగ్రతది. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఆ బాధను కూడా నువ్వు భరించలేవు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకై నువ్వుగా నిర్ణయం చేసుకుంటూ ఉన్నావు, నాకు ఈ దేవుడు వద్దు, ఈ రక్షణ వద్దు, యేసు ప్రభు శిలువ మరణము, ఆయన పాప పరిహారార్థ బలి నాకొద్దు, ఆయన పునరుద్ధానము నాకొద్దు, నా మీదనే నేను డిపెండ్ అవుతా, ఐ విల్ డిపెండ్ ఆన్ మై ఓన్ ఎఫర్ట్స్ టు గెట్ మై సాల్వేషన్ అని చెప్పి నువ్వు అనుకొని ఆయన నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. కాబట్టి నీ క్రియలకి, నీ కార్యాలకి రావాల్సినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. యూ డిసైడ్ యువర్ ఫేట్. నీ యొక్క భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకుంటూ ఉన్నావు, దేవుడు నిర్ణయించడం లేదు. ఇట్ ఈజ్ యువర్ ఫ్రీ చాయిస్. నువ్వే నిర్ణయించుకుంటూ ఉన్నావు. నువ్వు నాకు వద్దు అంటున్నావు, దేవుడు చేసినటువంటి కార్యం నాకొద్దు, దానికి సమానమైనటువంటిది, బహుశా దానికంటే గొప్పది నా సొంత శక్తితో, నా సొంత ప్రయాసతో, నా మంచి కార్యాలతో, నా ధర్మబద్ధమైనటువంటి ధార్మిక ప్రవర్తనతో, నా యొక్క ఉపవాసాలతో, నా దాన ధర్మాలతో, నా యొక్క భక్తితో, నా యొక్క ప్రార్థనలతో నేను సాధిస్తాను. I will achieve this salvation by my own effort in my life అని చెప్పి నువ్వు డిక్లేర్ చేసి యేసు ప్రభుని నువ్వు తృణీకరిస్తున్నావు. కాబట్టి నీ యొక్క క్రియలకి, నీ కార్యాలకి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ యొక్క సాధన, నీ యొక్క ప్రయాస, నీ యొక్క ప్రయత్నము ఏది కూడా యేసు ప్రభు చేసినటువంటి రక్షణ కార్యానికి సమానము కాదు. ఎందుకంటే అది దేవుడు చేసినటువంటి కార్యం, ఇది మానవుడు చేసేటటువంటి కార్యం. అవి రెండు సమానంగా ఇప్పుడు ఉండవు. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు విస్తారంగా ఆశీర్వదించి దీవించాలని చెప్పి నేను కోరుకుంటూ, నువ్వు ఎక్కడున్నా సరే ఈ సమయంలో యేసు ప్రభుని నీ యొక్క హృదయంలోనికి చేర్చుకొని, ప్రభువా నా పాపముల్ని క్షమించి నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకో, నన్ను నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపు, నా జీవితాన్ని మార్చు, నీ రక్షణ నాకు దయచేయి అని చెప్పి నువ్వు చెప్పేటటువంటి చిత్తశుద్ధితో కలిగినటువంటి ఈ మాటలు నీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.